అసలు మొత్తానికి నిర్మలా సీతారామన్ గారు మిడిల్ క్లాస్ వాళ్ళ ఆశలకి ఊపిరైతే పోసారు. ఎందుకంటే ఇది వినండి. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. 12 లక్షల వరకు బయట వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా సరే ఇక్కడి నుంచి ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఉద్యోగస్తులైతే 12,75,000 వరకు కూడా ₹1 ట్యాక్స్ కూడా కట్టాల్సిన నీడ్ లేదు. గత సంవత్సరంలో ఉంటున్న న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్స్ ప్రకారం లాస్ట్ బడ్జెట్ వరకు మీరు గమనించారంటే ఇవి స్లాబ్స్. అందులో 7,75,000 వరకు మాత్రమే మనం సంపాదిస్తున్న దానిపై మనకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా స్లాబ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు దాన్ని 12,75,000 చేశారు. నిర్మలా సీతారామన్ గారు తీసుకొస్తున్న ఈ ట్యాక్స్ రూల్స్ మనకి కనిపించడానికి ఒకలా ఉంటాయి, కేవలం 12,75,000 వరకే అని. బట్ 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇంకా దానిపై సంపాదిస్తున్న వాళ్ళకు కూడా ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ బెటరా, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ బెటరా? బికాస్ సెక్షన్ 80C అని, 80D అని, HRA అని, అలవెన్సెస్ అని, హోమ్ లోన్ కి వడ్డీ కడుతూ సెక్షన్ 24B లో కూడా చాలా మంది ట్యాక్స్ సేవ్ చేస్తుంటారు కదా. వీటన్నిటిని కంపేర్ చేస్తూ 5 lakhs, 10 lakhs, 15 lakhs ఇలా వివిధ సాలరీడ్ గ్రూప్ పీపుల్ కి ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ బెటర్, పాతదా కొత్తదా? ఇవి నేను మీకు ఈ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ తో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ ఒక లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. విత్ ఇన్ దిస్ షార్ట్ టైం ఎక్సెల్ షీట్ ని ప్రిపేర్ చేసి మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్దాం. అండ్ వెళ్లే ముందు అడగాలి, మీకు ఎలా అనిపించింది ఈ 12,75,000 వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నప్పుడు, మీకు తెలిసినప్పుడు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మిడిల్ క్లాస్ సాలరీడ్ పీపుల్ కి ఇలాంటి వార్త ఈసారి బడ్జెట్ లో ఉంటుందని. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామా? 0 to 4 lakhs ఇటువంటి ట్యాక్స్ లేదు. 4 lakhs నుంచి 8 lakhs వరకు 5% ట్యాక్స్, 8 lakhs నుంచి 12 lakhs వరకు 10% ట్యాక్స్, 12 lakhs నుంచి 16 వరకు 15% ట్యాక్స్, 16 నుంచి 20 lakhs వరకు 20% ట్యాక్స్, 20 నుంచి 24 వరకు 25% ట్యాక్స్, అండ్ అబౌట్ 20 lakhs 30% ట్యాక్స్. బట్ 12,75,000 వరకు సాలరీ పీపుల్ సంపాదిస్తున్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదు. 12 lakhs వరకు ఏదైనా బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ వర్క్స్ లో ఉంటున్న వాళ్ళు, బయట సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఉంటారు కదా, వాళ్ళు 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. 12,75,000 మీద ఏ ట్యాక్స్ లేదంటున్నారు, కానీ స్క్రీన్ మీదేమో 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్ అని, 8 నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్స్ అని, 12 నుంచి 16 వరకు 15% ట్యాక్స్ ఉంది కదా అని మీకు డౌట్ వస్తూ ఉంటే దీని అర్థం 12,75,000 పైగా సంపాదించిన వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత పర్సెంట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుందని అనమాట. గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది. సాలరీడ్ కైతే 12 లక్షలు నార్మల్ విత్ 75,000 డిడక్షన్, 12,75,000 వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదని. మరి డైరెక్ట్ గా 12 lakhs వరకు జీరో ట్యాక్స్ అని పెట్టేయచ్చు కదా. ఇంత కన్ఫ్యూజ్ చేయడం ఎందుకంటే, మీరు 12,75,000 కంటే ఎక్కువ సంపాదించారనుకోండి, దెన్ ఈ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ఈ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి 1% కూడా మీ మైండ్ లో డౌట్ వద్దు. ఉద్యోగస్తులు కాని వాళ్ళకి 12 లక్షలు, ఉద్యోగస్తులకి 12,75,000 వరకు రూపాయి ట్యాక్స్ లేదన్న విషయాన్ని అయితే మీరు స్ట్రాంగ్ గా నమ్మాలి. సో 12,75,000 లోపు ఎవరికి జీతం వస్తున్నా గుర్తుంచుకోండి. 13 లక్షల దగ్గరకు వస్తున్నా సరే గుర్తుంచుకోండి, మీరు అసలు థింక్ కూడా చేయాల్సిన నీడ్ లేదు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కు వెళ్ళిపోవడమే, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ని తీసేసుకోవడమే. ఒకవేళ 15 or అంతకంటే ఎక్కువ లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వస్తున్న వాళ్ళకు కూడా ఎటువంటి ట్యాక్స్ స్లాబ్స్ బెటర్ తెలుసుకుందాం. సో ఒకవేళ మీ జీతం 5 లక్షలు అవుతున్నా, 10 లక్షలు అవుతున్నా, 12.5 లక్షలు అవుతున్నా, 12,75,000, 13 లక్షలు సుమారుగా అవుతున్నా సరే మీరు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని తీసుకోవడం బెటర్. ఒకవేళ మీరు ఓల్డ్ ని తీసుకోవాలా, తీసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో తీసుకోవాలంటే, మీకు భారీగా జీతం ఉండి, లైక్ ఒక 30 లక్షలు, 40 లక్షలు అంత జీతం ఉండి, మీరు ఈ HRA పరంగా, సెక్షన్ 80C పరంగా, 80D పరంగా మీరు తీసుకుంటూ, హెల్త్ ఇన్సూరెన్స్ మీ పేరెంట్స్ కి తీసుకుంటూ, వివిధ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ ని తీసుకుంటూ భారీగా ట్యాక్స్ సేవ్ చేస్తాను అనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లోకి వెళ్ళాలి. ఇది ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కదా, దీంట్లోకి వెళ్ళాలి. ఏంటి ఇవన్నీ? సెక్షన్ 80C అంటే ఏంటి, 80D ఏంటి, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఏంటి, డిడక్షన్స్ ఏంటి, వీటి గురించి మాకు ఏమి తెలియదు అంటే, మీ జీతాలు కమింగ్ టైమ్స్ లో పెరుగుతాయి, ఎలా మీ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలన్న దాని రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే గమనించండి. అండ్ ఇంతకీ మీకు ఏ ట్యాక్స్ స్లాబ్ అవుతున్నా, కొత్తదవుతున్నా, పాతదవుతున్నా, మీ ఓన్ గా మీరే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎలా చేసుకోవాలి, ITR 1 సాలరీడ్ పీపుల్ కి, పెన్షనర్స్ కి ఎలా చేసుకోవాలి, FNO లో ట్రేడ్ చేస్తున్నా, ఈక్విటీ రిలేటెడ్ గా క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటున్నా ఎలా చేసుకోవాలన్నది కూడా, ITR 3 ఫైలింగ్స్, 2 ఫైలింగ్స్, ప్రతి ఒక్కదాన్ని డీటెయిల్డ్ గా లైవ్ లో ఎగ్జాంపుల్ గా తీసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అవి కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, మస్ట్ గా వాచ్ చేయండి. చెప్తుంటే గుర్తొచ్చింది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టచ్ చేయకపోవడమే నేను మార్కెట్ పరంగా మంచిగా చూస్తున్నాను.